గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇవాళ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఈనాడు ఎన్నికల భేటీ, నేడు మంత్రులతో ప్రత్యేక సమావేశం, సీఎం కేసీఆర్ ఆకస్మిక నిర్ణయం. రాష్ట్రమంతటా బస్తీ దవాఖానాలు, ప్రభుత్వ వైద్యం బలోపేతం దిశగా చర్యలు. సాగునీటికి డోకా లేదు. కోమటిరెడ్డి కేసులు హైకోర్టు స్టే, సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేసిన ధర్మాసనం. 16 ఏళ్ల సౌరభ్ చౌదరి సంచలనం. తొలగని బురద, ఇళ్లకు చేరుతున్న బాధితులు ఊపందుకున్న పునరావాస పనులు. ఇక ఆయుష్మాన్ బాబా అపహరణకు గురైన బాలుడిని రక్షించిన పోలీసులు. తెలంగాణలో ఓటు బ్యాంకును కాపాడుకుందాం, 3 చోట్ల సభలతో బలం చాటాలి, అక్కడి నేతలతో చర్చించాకే పొత్తులపై ఒక నిర్ణయం అన్న చంద్రబాబు నాయుడు. ఇది ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తాంశము. ఇక సాక్షి, నేడు మంత్రివర్గం అత్యవసర భేటీ, మధ్యాహ్న ప్రగతి భవన్లో మంత్రులతో ముఖ్యమంత్రి భోజనం. కుండపోతగా కురిస్తే ఒక రోజులో 40 సెంటీమీటర్ల వాన పడితే నగరం మునకే. జేఈ మెయిన్స్ 2 సార్లు, నీట్ ఒకేసారి. ఎస్ఆర్ఎస్పీ నీరొస్తుంది, అండగా మేమున్నాం, కేరళకు వెల్లువెత్తుతున్న సాయం. కాళేశ్వరానికి ఎన్జిటి లైన్ క్లియర్. ఇది ప్రధానంగా సాక్షిలో వచ్చిన వార్తా అంశాలు. ఇక ఆంధ్రజ్యోతి, నేడు కేబినెట్ భేటీ, అనధికారికంగా సమావేశం కానున్న మంత్రివర్గం. తెలంగాణలో పొత్తులు ఉంటాయి, తేల్చి చెప్పిన టీడీపీ చీఫ్ చంద్రబాబు. పంట పొలంలో ఇసుక మేట, వేలాది హెక్టార్లతో పంట నష్టం. సర్కార్కు హైకోర్టులో ఊరట. ఇక కోర్టులే కొట్టేశాక విచారణ, కాళేశ్వరంపై వాద్యాన్ని కొట్టేసిన ఎన్జిటి. జేఈ మెయిన్స్ ఏడాదికి 2 సార్లు, నీట్ ఏటా ఒక్కసారే. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తాంశాలు. ఇక నమస్తే తెలంగాణ, శ్రీరామ్ సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం, 2.36 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. కాళేశ్వరంపై కుట్రలు, పటాపంచులు, ఎన్జిటి రైట్. కోమటిరెడ్డి సంపదలకు చుక్కెదరు. యుఏఈ సాయం 700 కోట్లు. వరమాయే కంటి వెలుగు, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలకు అందించిన ఉచిత కంటి పరీక్షలు. ఇది ప్రధానంగా నమస్తే తెలంగాణ వచ్చిన వార్తాంశాలు. ఇక అన్స్ ఇండియా, రెస్పిట్ ఫ్రమ్ రెయిన్, డిస్పైట్ ఫారెస్ట్ కాస్ట్ టెన్షన్ ఆన్ స్టేట్, 3% skill, 1055 houses damage. కేసీఆర్ టు సీక్ ఎర్లీ పోల్, ఒపీనియన్ ఫ్రమ్ టాప్ లీడర్స్. సురభ్ విన్ గోల్డ్. సోనియా టు అచీవ్ కాంగ్రెస్ క్యాడర్. ఆర్టీసీ టోల్ కట్ ఎక్స్పెండిచర్. డోంట్ అలో హెచ్ఐబి హోల్డర్స్ టు రిప్లేస్ అమెరికన్ యుఎస్సిఐఎస్. ఇవి ప్రధానంగా వచ్చిన వార్తాంశాలు. ఇక ఏపీ విషయానికి వెళ్దాం. ఏపీలోని ఈనాడు, భాజపా పైనే గురి, ముంపు ముంగిటే, తొలగని వరద బురద, అమరావతికి 10,000 కోట్ల రుణం. ఇక సాక్షి, చేసుకుందాం ఆరో పెళ్లి, ఏపీలో కాంగ్రెస్కు కొన్ని సీట్లు ఇద్దాం, తెలంగాణలో తీసుకుందాం. ఎంసెట్పై తర్జన భర్జన, సీమలో కరువు, కోస్తాలో వర్షాలు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారయ్యా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట డ్వాక్రా మహిళలు ఆవేదన. ఆంధ్రజ్యోతి, బాధ్యత మీదే, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాల్సింది మీరే, డబ్బులు ఆగొద్దు, జాప్యం జరగొద్దు. కన్నీళ్లు కడగండ్లు, నీళ్లలోనే ఇల్లు, బురదలో చేలు. జేఈ మెయిన్స్ ఏడాదికి 2 సార్లు, నీట్ ఏటా ఒక్కసారే. ఇది ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ హీట్ పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలోని ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి అత్యవసర మంత్రుల భేటీ సాయంత్రం 4 గంటలకు పెట్టాడు. ఇక ఏపీ విషయానికి వస్తే, నిన్న సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక పొత్తుల విషయం కూడా చర్చకు వచ్చింది. కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇక తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం చేయాలనే దానిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చింది. ఏదేమైనప్పటికీ మాత్రం మొత్తానికి 2 రాష్ట్రాల్లో మాత్రం పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి చర్చ
ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నేత నరేష్ గారు, ఇక టీఆర్ఎస్ నేత పాతూరి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు, ఇక వైజాగ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజీవ్ గాంధీ, అదేవిధంగా టీడీపీ నేత తిరుపతి నుంచి మనకు లైవ్లో ఉన్నారు నర్సింగ్ యాదవ్ గారు. మరి కాసేపట్లో ఆయన మనకు జాయిన్ అవ్వబోతున్నారు. ముందుగా ముఖ్యంగా మీరు చెప్పండి పాతూరి సుధాకర్ రెడ్డి గారు. నాకు తెలిసి క్యాబినెట్ మీటింగ్ అనేది ఎప్పుడు 6 నెలలకు ఒకసారి జరిగేది. అలాంటి మన లాస్ట్ మంత్ ఎంత దాదాపు 15 రోజులు కూడా అయిందో లేదో, మళ్ళీ వెంటనే అత్యవసర సమావేశం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి రావడము, అందరూ మంత్రులంతా కూడా రావాలి, ఎక్కడ ఉన్న మంత్రులంతా కూడా 4 గంటలకు రావాలి ప్రగతి భవన్ కంటే. ఎంత చూస్తుంటే ఏంటంటే ముందస్తు ఎన్నికలు ఏమైనా రాబోతున్న విషయానికి సంబంధించి చర్చించబోతున్నారా? ఏ విషయం చర్చించబోతున్నారు? ఏమనిపిస్తుంది? మొదలు క్యాబినెట్ మీటింగ్ అని అంటే సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయం, అనధికార సమావేశం. ఎందుకొరకంటే అందరం కలిసి చర్చించినట్టయితేనే బాగుంటుంది. ఎందుకొరకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ జాడ కూడా లేనటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధం అనే మాట మీరంటేనే కదా వాళ్ళన్నది అంటుండ్రు. కాబట్టి అటువంటి సందర్భంగా మరి ఏంటిది ముందస్తు పోయేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది సమీక్షించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మేము సెప్టెంబర్ 2 నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడదాం అనుకున్నాం. కానీ వర్షాలు బాగా ఉండటం వల్ల ఆ తేదీ అనువైన తేదా కాదా, అంతేకాకుండా ఒకే సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టేదానికన్నా ప్రాంతీయ స్థాయిలలో పెడితే బాగుంటుందా అనేటువంటి ఒక విషయం కూడా చర్చించడానికి అవకాశం ఉంటుంది. పొత్తుల విషయం కూడా ప్రస్తావన వస్తుంది. ఎందుకొరకంటే నిన్న చంద్రబాబు నాయుడు కొందరు మంత్రులతోటి ప్రస్తావిస్తూ, ఎందుకంటే పొత్తులు తెలంగాణలో కూడా ఉంటాయి అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ విషయం కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇక ముందస్తు ఎన్నికలు అని అంటే ఎప్పుడు ఎన్నికలు పెడితే బాగుంటుంది? సర్వసాధారణంగా అయితే ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతాయా, మరి ఫిబ్రవరిలో పెడితే బాగుంటుందా, డిసెంబర్లో పెడితే బాగుంటుందా? ఎందుకంటే 6 మాసాల ముందు పెట్టుకునేటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఆ వెసులుబాటును ఆధారంగా చేసుకొని అసలు పెట్టుడా లేదా అనేటువంటిది మొత్తం సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తాం అనేటువంటి ఒక దృక్పథంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో జనరల్గా అంటే ఈరోజు ఏమైనా క్లారిటీ వస్తుందా ముందస్తు? ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపు 2-3 నెలల నుంచి అంటే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు, కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వట్లేదు కదా. ఎందుకొరకంటే రాజేష్, క్లారిటీ అనేది మన చేతిలో లేదు కదా. ఎందుకొరకంటే ఎన్నికల కమిషన్ కావన్నా ఇప్పుడు మనం ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసినప్పటికి కూడా మళ్ళీ ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వాలి కదా. కాబట్టి అందుకొరకే అవన్నీ కూడా ఆలోచన చేసుకున్న తర్వాతనే అనువైనటువంటి యొక్క డేట్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది నిర్ణయం చేస్తాం. ఇది చర్చా సమావేశమైనా చర్చ లెవెల్లో ఎటువంటి విషయం వస్తుంది, దాన్ని ఏ విధంగా నిర్ణయాలు తీసుకుందాం అనేటువంటి కమిటీ. మేము ఇదివరకే లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెడదాం అనుకున్నాం. కాబట్టి ఆ విధంగా లెజిస్లేచర్ పార్టీ ఎప్పుడు మీటింగ్ పెట్టాలి, ఇవన్నీ అంశాలు పలు అంశాలు ఉన్నాయి. ఆ పలు అంశాలన్నిటి కూడా సీనియర్ నాయకులతో చర్చించడానికి అనధికారికంగా క్యాబినెట్ సమావేశం. ఏం చెప్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు అత్యవసర భేటీ కూడా పెట్టడం జరిగింది. ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది ఏం లేదు, ప్రజా సమస్యలన్నీ పక్కన పెట్టడం కోసం వీటి గురించి చర్చ జరగకుండా దీనిపైన చర్చ జరగాలన్నది ఇంటెన్షన్గా తప్ప కేసీఆర్ మనం చెప్పిన మాటలు ఇప్పటివరకు ఏమి నెరవేర్చినారని చెప్పండి. ఇవాళ కొత్తగా ఏదో చేస్తారో ఏదో జరగబోతుంది అనుకోవడం అదంతా జస్ట్ భ్రమ. చర్చా వేదికల పైన కానీ ప్రజల్లో పైన కానీ ఏదో జరగబోతుందట కదా, ముందస్తట కదా అనేది ఒక చర్చ జరగాలి. అది అంతే తప్ప ఆ ముందస్తు వచ్చేది లేదు, ఇది జరిగేది లేదు, పెట్టలేదు, అంతా వేస్ట్ ముచ్చట్లేదు. దీంట్లో ఎలాంటిది లేదు. ఒకటి ఏంటంటే ఇవాళ ప్రజలు మీకు 5 సంవత్సరాలు అవసరం లేదు. మాకు ఒక మాట వినాలి. ఇప్పుడు మీరు ఏంటంటే 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా నేను నా వ్యూహం నాకు ఉండాలా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఏదున్నా కూడా నేను రెడీగా ఉండాలా. కాబట్టి కార్యకర్తలకు చెప్పడంలో తప్పు లేదు. ఆ విషయంలో నేనైతే రెడీగా ఉండాలి కదా. నువ్వేమన్నా ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షాల మాట కానీ కాంగ్రెస్ ఎక్కడ ఉంది, వాళ్ళు ఏదో ముందస్తు తిరుగుతున్నారు, అంత సీన్ లేదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఇంతకుముందే అన్నారు. అదే చెప్తాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ ఉందా లేదా అని ఈడ కూర్చొని పాతూరి సుధాకర్ అన్న చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ హిస్టరీ ఎవ్వరు విస్మరించినా కూడా కాంగ్రెస్ హిస్టరీ కానీ కాంగ్రెస్ కార్యకర్తల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మీరు ఎంత మరుగున పడేయాలనుకున్నా కూడా అదంతా ఉవ్వెత్తున లేస్తున్నది మర్చిపోవద్దు మీరు. ఎందుకంటే అప్పుడు ఎమర్జెన్సీ నుంచి ఇప్పటి వరకు కూడా మనం అవి ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరూ తెలిసి ఆయన సీనియర్లు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ తెలియదని నేను అనుకోవట్లేదు. ఇంకొక విషయం,
ప్రజలు మీకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ముందస్తు పోవాల్సిన అవసరం ఏమున్నది? దేనికి ముందస్తు పోవాలనుకుంటున్నారు? మీ దగ్గర ఖజానా లేక ప్రభుత్వం నడపలేక ముందస్తు పోవాలనుకుంటున్నారా? లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక తిరుగుబాటై మమ్మల్ని అది చేస్తారని మీరు ముందస్తు పోవాలనుకుంటున్నారా? లేదు, ఇంకొక మాట, ఇంకో అడుగు ముందుకేస్తే బీజేపీ వాళ్ళతో ఇప్పుడు 6 నెలల ముందు వచ్చిన దాన్ని ముందస్తు ఏమన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. 6 నెలల ముందుకు ముందస్తు కంటే అవసరం ఏమున్నది? వెయిట్ చేయండి. ఇప్పుడు అందరికి వచ్చినట్లయితే మనకు వస్తే మిగతా రాష్ట్రాలకి మనకి తేడా ఏముంది? మిగతా వాళ్ళకి అసెంబ్లీ ఒకసారి అవుతుంది, పార్లమెంట్ ఒకసారి అవుతుంది, కానీ మనకు ఆ సమస్య లేదే. అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఒకేసారి ఉన్నది. మార్చ్ ఏప్రిల్ మంత్ వరకు మనకు సమయం ఉన్నది. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా మీ ప్రయత్నాలు ఉండాలి తప్ప ఎంతసేపు ఎప్పుడు ఎలక్షన్ ఉండాలా, ఏది చర్చకు జరగాలా, ఏది ముందుకు రావాలా, ఇవాళ ఢిల్లీకి పోతే ఒక చర్చ, తెలంగాణలో ఉంటే ఒక చర్చ, ఇది దీనికోసం కాదు కదా ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చింది. బంగారు తెలంగాణ పేరు చెప్పి బంగారు బాటలు వేయడం కోసము మీరు ఎన్ని అడుగులు వేశారని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలు అది అడుగుతున్నారు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి వాటి విషయంలో రైతు సమస్యలు తీర్చారా, లేకపోతే మహిళల సమస్యలు తీర్చారా, తర్వాత విద్యార్థుల సమస్యలు తీర్చారా, యువత సమస్యలు తీర్చారా? మీరు ఏం చేసిరని, ఎక్కడ సక్సెస్ అయినని ముందస్తు నిలబోవాలనుకుంటున్నారు మీరు చెప్పండి. సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తలేనట్టు ఇచ్చిన హామీ, ఇప్పుడు హామీలు ఇచ్చారు, ఇవ్వని చెప్పని హామీలు కూడా అమలు చేశారు. ఎగ్జాంపుల్ ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలకు మేనిఫెస్టోలో పెట్టని కూడా మేము చేస్తున్నాం. కంప్లీట్ గానే మీరు చెప్పు, నెక్స్ట్ నోట్ చేసుకుంటా. మేనిఫెస్టోలో పెట్టినటువంటివి కూడా మేము చేసినాము అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఇస్తాను. కంప్లీట్ గానే కంప్లీట్ అయినాక తనతో మాట్లాడొచ్చండి. మరి ఇద్దరు మాట్లాడితే పబ్లిక్ వాయిస్ రీచ్ కావాలనా? మహిళలకు సంబంధించింది ఇంకా మా అక్కకు నరేష్ గారు ఏం చెప్తారు? నిజంగా శోభా గారు చెప్తున్నట్టు, ఇంద్రన్ శోభా గారు చెప్తున్నట్టు నిజంగా ఏం హామీలు చేయలేదా టీఆర్ఎస్ పార్టీ? ఇచ్చిన అమలు చేయలేదు. హామీలు చాలా చేసిరు, ఇంప్లిమెంటేషన్ 10% ఏమైనా చేసిరేమో. మాకున్న అంచనా ప్రకారం భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? లేదండి, 100% లేదు. సమాచారం ఉందా? కేసీఆర్ గారు సంచలనాలకు దారి తీస్తుంటారు అనమాట స్టేట్మెంట్స్ తోటి. సరే, ఆయన క్యాబినెట్ మీటింగ్లు గంటలు పొద్దున కూర్చుంటే 6 గంటలకు కూర్చుంటే రాత్రి 10 గంటలకు కూడా క్యాబినెట్ మీటింగ్లు తీసుకున్న ఘనత ఆయనది. సో మహామేధావి, వాళ్ళ అన్ని విషయాలు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు కూడా మహామేధావులు. నేను అనుకుంటున్నాను బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కూడా ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే బక్రీద్ పండుగ సెలబ్రేషన్ చేసుకొని అందరిని పిలిపించిండేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తొందరగా పెట్టడంలో ఇదొక ఎందుకంటే ఆయన అన్ని కోణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాలలో చాలా ప్రాంతం నార్త్ తెలంగాణ మొత్తం ముంపులకు గురైపోయింది. చాలా ఊర్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి, పంటల నష్టం, ఇవి అన్నిటి మీద అంచనా వేయడానికి ఏమైనా ఉందా, దీని మీద డిస్కషన్స్. ఎలక్షన్స్ కూడా వాళ్ళ పోతే ఎట్లుంటుంది, పోకపోతే ఎట్లుంటుంది. ఒకవేళ మనం పోతే ఒకవేళ సభ రద్దు చేసేసి ఎలక్షన్ పోతే ఎలక్షన్ కమిషన్ సహకరిస్తుందా, కేంద్ర పార్టీ సహకరిస్తుందా, అసలు పోదామా వద్దా? నాకున్న ప్రకారం భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే వారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ కట్టారు, ఇంతవరకు ఎక్కడ కట్టలేకపోయారు, 3 ఎకరాలు ఇవ్వకపోయారు. కాబట్టి ఇవన్నీ చేయనీకి కనీసం మిషన్ భగీరథ ఆయన తేవద పెట్టి ఇంటింటికి నల్ల కలెక్షన్స్, ఆయన ఇచ్చిన కొత్త కలెక్షన్స్ కూడా ఇవ్వనీకి ఇంకా టైం పడుతుంది కదా, 3-4 నెలలు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతారని అనుకుంటారు, ఏ విధంగా ఈ పత్రికలు ముందస్తు అని రాస్తున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి ముందుకు పోయే ప్రసక్తి లేదు. ఇంకో విషయం, టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పూర్తి మెజార్టీ ఉన్నది. రేపు ఎలక్షన్ తర్వాత మెజార్టీ వస్తుందో రాదో డౌట్లో ఉన్నారు. ఉన్న 6 నెలలు అఫీషియల్గా గడిపేదానికంటే పవర్ ఎంజాయ్ చేసి విడిచిపెట్టేసి పోయేసి అయితే ఇబ్బందులు పడరు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి వాటికే టైం సరిపోవట్లేదు. కాబట్టి ముందస్తు పోరు, ఉన్న టైంని సద్వినియోగం చేసుకొని ప్రయత్నం చేస్తారు. సో రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి ఎమర్జెన్సీ టైంలో మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్షాలు వస్తున్నాయి వాతావరణంలో, ఎందుకంటే ఊహించని వర్షాలేమో అసలే లేకుండా ఉండే మరదాకా 20-25 రోజులు ఒక చుక్క రాలేదు. ఇప్పుడు ఒకటేసారి విపరీతంగా పడ్డాయి. ఇటే నష్టపరిహారం ఏంది, దీని కథ ఏంది, వ్యవహారం ఏంది, ఎట్లుంది, ఏ జిల్లాలో ఎట్లుంది పరిస్థితి ఆయన తెలుసుకొని పిలుస్తుండేమో. దాన్ని ఇంత పెద్ద చర్చించవలసిన అవసరం లేదు. అంటే ఈ అంశం కూడా ఉందని చెప్పేసి ఈ అంశం అదే, దీనికి పోతే ఎట్లుంటుంది, పోకపోతే ఎట్లుంటుంది. ఎందుకంటే ఒక విషయం సర్పంచ్ ఎలక్షన్లు పెడదామంటేనే మంత్రులు వద్దు సార్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వద్దని చెప్పారు. వద్దని ఇప్పుడు వద్దు పెట్టొద్దు, మనం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అంటే నేను క్లోజ్ చేస్తాను. అంటే స్పష్టత ఏంటంటే వాళ్ళకున్న మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళ గెలుపు మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి ఎవ్వరు కూడా ఉన్న టైంని వేస్ట్ చేసుకోరు. 5 ఏళ్ళు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకుంటారు. మీరు అన్నట్లు నమ్మకం లేనప్పుడు సరే మేము గెలవం అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఉంటారు కదా, అయిపోయే వరకు ఉంటారు కదా. ఇదంతా ఒకటి చర్చనే.
ఇప్పుడు నేను అనేది రాజే కాంగ్రెస్ పార్టీ నువ్వు గెలవవు అన్నప్పుడు నువ్వు ముందస్తు ఎందుకు వెళ్తావు? ఉంటావు కదా, ఇంకా ఉన్న అనుభవిస్తావు కదా, అధికారాన్ని అనుభవిస్తావు కదా, ఇంకా 6 నెలల సంవత్సరం కానీ ఉన్నదాన్ని చూపించుకోనికి మేము రెడీ జాతీయ ప్రజలు ఒక పార్టీ వాతావరణం రాష్ట్రాల్లో ఉన్నా అంటున్నావు. మీకు ఏ ప్రతిపక్షమైనా ఇంతవరకైతే నేను గమనించింది అంటే నీ సంగతి ఏందా, నువ్వే ఎన్నికలు పెట్టు నీ సంగతి చూస్తానంట అంటారు. కానీ ఇక్కడ ఉల్టా ఉన్నది మా దగ్గర. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలు ఎందుకు పెట్టావు అంటాడు. రాజీవ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మనం చూసాము నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ మీటింగ్ పెట్టాడు, అందుబాటులో ఉన్న మంత్రులతో మీటింగ్ పెట్టాడు. ఇక ముందస్తు ఎన్నికలు తెలంగాణలో కూడా రాబోతున్నాయని చెప్పారు. దానికి సంబంధించి కూడా పొత్తులు ఉండబోతున్నాయి, ఇక్కడ పొత్తులు ఉండబోతున్నాయి, అక్కడ పొత్తులు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మరి మీరు ఒంటరిగా పోటీ చేయబోతున్నారా, మీతో కూడా పొత్తులు ఉండబోతున్నారా, ఏం చేయబోతున్నారు మీరు? ఖచ్చితంగా ఈ రోజుకైతే మా పార్టీ ఒంటరిగానే రేపు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా నాయకుడు అనేకసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఏదైతే ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వస్తున్నాయో, నిజంగా ఎన్నికలు వచ్చిన వేళ ఎవరి పొత్తులు ఎలా ఉన్నా సరే మా పొత్తు మాత్రం ప్రత్యేక హోదా అనే అంశంతోనే, ప్రత్యేక హోదాతో ఎవరు ఇది ముందుకు వస్తే వాళ్ళతో కలిసి వెళ్తామని మా నాయకులు చెప్పారు. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ప్రకారం మేమైతే ఎన్నికలకి ఒంటరిగానే పోబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మీరు ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళతో వెళ్తామని చెప్తున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటుంది కదా ప్రత్యేక హోదా, వెళ్తారా మరి? ఖచ్చితంగా సార్, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, బీజేపీ పార్టీ అవనివ్వండి, ఎన్నికలు వచ్చిన వేళ ఎవరైతే ప్రజాకోట్లో ఎన్నికల సమయంలో ముందుకొచ్చి ప్రత్యేక హోదా అన్న అంశం మీద కరెక్ట్గా స్టాండ్ తీసుకుని కరెక్ట్గా ఊరికే మాటలు చెప్పి మసిబూసి మారేడుగా చేసినట్టు కాకుండా కరెక్ట్గా ఎవరైతే నిలబడతారో వాళ్ళకే మా మద్దతు ఉంటుందని చెప్పి మా నాయకుడు ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదా అనే మ్యాండేట్ తోనే మేము ఇన్నాళ్ళు కూడా పోరాటాలు అన్ని పార్టీలతో కూడా కలిసి చేసాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదాతో పని లేదు, మరో దాంతో పని లేదు. కేవలం సంవత్సరం క్రితమే రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూనే ఉంటే ఆయనేమో ఏం ఉద్ధరించడానికి ఈయన వస్తున్నాడు, ప్రజలు బతుకున్నారా సత్యారా చూద్దామని వస్తున్నారా, లేకపోతే బతుకున్న ప్రజల్ని చంపేద్దామని వస్తున్నారా, వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పినట్టు మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిస్సిగ్గుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సర్వం సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నా అంటే ఆయన రాష్ట్రాన్ని మరోసారి అన్యాయం చేయడానికి మోసం చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన కేవలం ఆయన రాజకీయ ప్రయోజనాలకి. కానీ మా పార్టీకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేదు. మా ప్రయోజనం వల్ల ప్రత్యేక హోదా కోసమే మేము నిలబడతాం. ఈ రోజుకైతే మేము ఒంటరిగానే పోరుకి వెళ్ళబోతున్నాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం సార్. ఓకేనండి, ఇక మనకు తిరుపతి వెళ్దాం. తిరుపతిలో టీడీపీ నేత నరసింహ యాదవ్ గారు కూడా లైవ్లో ఉన్నారు. యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. యాదవ్ గారు, యాక్చువల్గా మీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా, మీ సిద్ధాంతాలు వేరు. ఓకే, అలాంటి పార్టీతో ఈరోజు మీరు పొత్తు పెట్టుకోవాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? రైట్, ఓకే, అది కొంచెం లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నాకు ఇప్పుడు ఇందాక సోదరులు మాట్లాడినట్టుగా రైతులకి చాలా చేశాము అని మాట్లాడుతున్నారు కదా. నేను ఒక రెండు అడుగుతున్నాను మీకు. రైతులకు సంబంధించిన రుణమాఫీ సరిగా చేయనటువంటి పరిస్థితుల్లో రైతు బంధు పథకం తీసుకొచ్చి ఇచ్చి భూమున్న భూస్వాములకు ఇచ్చారు తప్ప రైతు నిజంగా వ్యవసాయం చేసేటువంటి వాడికి ఎక్కడ లబ్ధి చేకూరలేదు. అది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దాన్ని గ్రహించాలంటే ఓట్ బ్యాంకింగ్ కోసం చేసిన ప్రయత్నమే తప్ప నిజంగా రైతు సంక్షేమం కోసినటువంటి పథకం కాదు. ఇంకొక విషయం ఏంటంటే రైతు బీమా అని మళ్ళీ కొత్తది తెచ్చారు. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి ప్రీమియం చెల్లించినటువంటి అభయస్థం, జనశ్రీ, ఆద్మీ లాంటి వాళ్ళు ప్రీమియం కట్టినటువంటి వాళ్ళకు కూడా ఇవాళ మీరు ఇన్సూరెన్స్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. 4 సంవత్సరాలు మీరు వచ్చి ఆల్రెడీ వాళ్ళు ప్రీమియం కట్టినటువంటిది. కానీ కొత్తగా నేను రూపాయి కట్టకుండా రైతులకు బీమా ఇస్తాను. ఇప్పటి వరకు అయితే అట్లాంటి చర్చ అయితే ఎక్కడ జరగలేదు. అధికారికంగా ఇలాంటి చర్చలు ఎక్కడ వరకు జరగలేదు. సో మేబీ ఉంటే తప్పేం లేదు దాంట్లో. ఎందుకు తప్పు లేదు నేనంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఏర్పడిందని మీరు అనుకున్నప్పటికీ కూడా ఇవాళ తెలంగాణలో టీడీపీ పార్టీ ఏమీ లేకుండా దాన్ని చంపబడ్డానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. నాకు వ్యతిరేకంగా ఏర్పడిన అయినట్లయితే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వినాలి, అర్థం చేసుకోవాలని చెప్పినటువంటి పాట. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ఆంధ్ర పార్టీ మన దగ్గర ఉండడం అవసరమా అని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను అందరూ
చాలా మంది ఎమ్మెల్యే మీ పార్టీ చివరికి ఈ టీడీపీ పార్టీ టీఆర్ఎస్ లో విలీనమైందని కూడా లెటర్ కూడా పెట్టించే ప్రయత్నం మీరు చేశారు. ఈ నేపథ్యంలో మరి అట్లాంటప్పుడు టీఆర్ఎస్ వాళ్ళతో టీడీపీ ఎందుకు పోవాలి చెప్పండి, ఏ రకంగా పోవాలి? సామాజిక న్యాయం టీడీపీ వాళ్ళది అయినప్పుడు సామాజిక న్యాయమే మీకు ఇబ్బంది ఏం లేదు కంప్లీట్ నేను చెప్తే దాని కూడా సమాధానం. తెలంగాణ ఏర్పడింది ఆత్మగౌరవం సామాజిక న్యాయం కోసం. ఆ సామాజిక న్యాయం టీడీపీ వాళ్ళ ఎజెండా లక్ష్యం అని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ అని వచ్చి పనిచేస్తారు. రాకుండా ఎట్లా ఉంటారు కాదు కదా. ఈ రోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణ పైన కుట్రలు చేస్తున్నాడు, ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, లేఖలు రాస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ కున్న పని ఏమున్నది? ఎంతసేపు ఎదుటి పైన బురద జల్లడమే తప్ప టీడీపీ పార్టీ నుంచి మీరు ఎందుకు దర్చుకుంటారు? పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రకు తరలిస్తే బాగానేనా? మీరే చెప్పండి. ఆంధ్ర ఇది కొత్త కూడి రాగం, ఇది కొత్త చెప్పండి. నిన్న మీ నాయకుడు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే కనబడుతుందని చెప్పేసి కూడా కొంత సానుకూలంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తుంది కాబట్టి మనం పెట్టుకునే అవకాశం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం కనబడుతుందని చెప్పేసి మీ నాయకుడు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు సిద్ధాంతాలు కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పార్టీ ఈ రోజు పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, సిగ్గుచేట అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు పొత్తులు అవనేది ఇంకా ఎన్నికల ఇది. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గతం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయం, ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన ఈ రాష్ట్రాన్ని శాస్త్రీయంగా విభజన చేయకుండా ఏదైతే అడావుడిగా విభజన చేసిందో దానిపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా పశ్చాత్తాపంతో కూడా మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ప్రకటిస్తే కూడా వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి. ఈ రోజు మేము ఏ పార్టీలతో పొత్తు అని స్పష్టంగా కూడా చెప్పడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల్ని భంగపరిచే ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఉండదు. ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఎవరు కలిసి వచ్చినా కూడా మేము వేరే విధంగా తీసుకుంటాం తప్ప ఎవరితో కూడా డైరెక్ట్ గా పొత్తు అనేది లేదు. ఇంకా కూడా ఎన్నికలు ఇంకా ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటా ఉందని వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు ఈ పొద్దు ఇంటర్నల్ గా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా జనసేన పార్టీ గాని వైఎస్ఆర్సీపీ గాని ఈ పొద్దు కుట్ర రాజకీయాలకు తెరలేపి కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తూ ఈ పొద్దు నిందల్ని తెలుగుదేశం పార్టీ పైన వేయడం తగదు. ఇంకా కూడా ఈ రాష్ట్ర అభ్యుదయం కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం. ఈ రోజు 80% మంది ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో జరిగిన పరిణామాలు ఎలా చూడాలంటున్నా మరి? కర్ణాటకలో జరిగిన పరిస్థితి మీ అందరికీ తెలుసు ఏ విధంగా జరిగిందని, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అధికార దాహంతో ఏ విధంగా ప్రవర్తించిందో మాకు తెలుసు. ఈ విధంగా ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్న దీన్ని ఆసరగా చేసుకొని తెలుగుదేశం పార్టీ పైన నిందలు వేయడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అటు తెలంగాణలో అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ గాని ఐటీ రంగాన్ని గాని అభివృద్ధి చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే కాకుండా కేంద్రం నుంచి సహాయ సహకారం లేకపోయినా కూడా మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమం. నరసింహ యాదవ్ గారు, కాంగ్రెస్ తో పొత్తులు ఉంటాయా ఉండయా? తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. ఇప్పుడు నేను జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కూడా చైర్మన్ గా ఉన్నాను. పార్టీ యొక్క విధి విధానాలు తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి లేదు. దానిపైన క్లారిటీగా నాకేదైనా వస్తే మాట్లాడతాను తప్ప ఈ రోజు ఏదో ఊహాజనితమైన ప్రశ్నలు, ఊహాజనితమైన దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదని కూడా సవినయంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా మాకు టార్గెట్ వచ్చి ఆంధ్రులకు సంబంధించిన హక్కులని ఎవరైతే బలపరుస్తారో వాళ్ళందరూ మద్దతు కూడా తీసుకోవడం జరుగుతుంది. అది పార్టీలా వ్యక్తులా అనేది. రాజేష్ గారు సార్ చెప్పండి రాజు గారు సార్. ఇప్పుడు ఏదైతే నర్సింగ్ యాదవ్ గారు మాట్లాడుతూ జనసేన మేమేదో లోపాకార్యంగా జనసేనతో పొత్తులనో లేదా బీజేపీతో పొత్తులనో మాట్లాడుతూ ఉన్నారు. చాలా హాస్యాస్పదం సార్ ఇది.
మీరే చాలా చర్చలు పెట్టారు జనసేన పార్టీ పైన మా నాయకుడి పైన జనసేన అధినేత విమర్శ ప్రతి విమర్శనాలు ఎంత ఘాటుగా ఎంత హాట్గా పొలిటికల్ లీడ్ని రాష్ట్రంలో పెంచా మీకు తెలుసు. మరి అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చాం. బీజేపీ రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ కి బీజేపీ పారిపోయిన చరిత్ర అవిశ్వాస ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. లక్షల కోట్లు దోచేసిన వాళ్ళు మాట్లాడితేట కోర్టుల చుట్టూ తిరుగుతా ఉండే ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఎట్లా మాట్లాడుతావు? లక్షల కోట్లు దించేసి మీ నాయకుడు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. దాన్ని చూసి మాట్లాడు. ఊరికే ఒక సభ్యతగా మాట్లాడేది, ఒక ప్రసాదంగా మాట్లాడాలి తప్ప లక్షల కోట్లు దోచేసినాడు ప్రజల సొత్తుని మీ నాయకుడు. మీరు మాట్లాడతారు ప్రతి శుక్రవారం జైలు. మీకు సిగ్గుండాలి, మీకు సిగ్గుండి మాట్లాడాలి. మీరు సమాధానం చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం. ఇక తెలంగాణలో కూడా టీడీపీ బలోపేతం చేసే దశగా అడుగులు వేస్తామంటుంది. మరి ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా? ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం ఒక బ్రేక్ తర్వాత.